రథము ఏర్పడి యెహోవా కొనుటకై పెద్దలను దేశమంతటా మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూడి అని ఒక గొప్ప ప్రకటన జీవము కలిగిన దేవుడు యావేలు ప్రవక్త ద్వారా దేవుని మాట్లాడుతున్నటువంటి మాటలేవి. ప్రియులారా, ఎందుకు ఉపవాస దినమును ప్రతిష్ఠిస్తున్నాడు? వ్రత దినమును ఎందుకు ఏర్పాటు చేసుకోమంటున్నాడు? యెహోవాను అంత అర్ధాంతరం బతిమాలుకోవలసినటువంటి పరిస్థితులు ఎందుకు దేవుని ప్రజలకు ఏర్పరచబడ్డాయి? ఎందుకు వారు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలని జీవము కలిగిన దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు అని మనం చేస్తే, అదే అధ్యాయంలో మొదటి అధ్యాయము 12వ వాక్యములో చివరి భాగంలో చివరి మాట చదివితే, యావేలు గ్రంథం మొదటి అధ్యాయము 12వ వాక్యం చివరి మాటలో కానీ చూస్తే, నరులకు సంతోషం ఏమీ లేకపోయాను. చదవండి అమ్మా, చదవండి. లాస్ట్ మాట చదవండి, 12వ వాక్యం చివరిలో. 12వ వాక్యం చివరిలో లైన్, నరులకు సంతోషమేమీ లేకపోయాను. అంటే అక్కడ ఎందుకు జీవము కలిగిన దేవుడు యావేలు ప్రవక్త ద్వారా దేవుని ప్రజలకు ఉపవాస దినమును ప్రతిష్ఠించుకోవాలి, వ్రత దినమును ఏర్పరచుకోవాలి, యెహోవాను బతిమాలాలి, అందుకుగా అందరూ దేవుని యొక్క మందిరంలో సమకూర్చబడాలని ఎందుకు ప్రకటన చేయబడిందంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సంతోషం లేకుండా పోయింది. సహజంగా ఒక వ్యక్తి జీవన దేవుని అంగీకరించినప్పుడు మనస్ఫూర్తిగా తన హృదయంలో చేర్చుకొని తన జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించు ప్రభు ద్వారా నడిపించుకున్నప్పుడు